హాయ్ వీవర్స్, నా పేరు కల్పన. మనము లాస్ట్ క్లాస్లో చెక్స్ చేసాము, తర్వాత అంతకుముందు క్లాస్లో కాంట్రా చేసాము, అంతకుముందు క్లాస్లో క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రెండు చేసాము. ఇప్పుడు వచ్చేసి మనం చేసే ప్రాబ్లం ఏంటంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తామన్నమాట. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక బ్యాంకులో నుంచి ఇంకో బ్యాంకులోకి మనము మనీ ఎలా వేయాలి, ఎలా తీయాలి, దాని ట్రాన్సాక్షన్స్ మనము చేస్తాము. ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చూడండమ్మా, మన టాపిక్ ఏంటి? మన టాపిక్ వచ్చేసి ఈరోజు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, బ్యాంక్లో నుంచి బ్యాంక్లోకి ఎలా ట్రాన్సాక్ట్ చేయాలి, విత్డ్రా ఎలా చేసుకోవాలి, డిపాజిట్ ఎలా చేయాలి, ఈ బ్యాంక్లో నుంచి ఇంకో బ్యాంక్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని మీద మనము ఈరోజు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ క్లాస్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? చూడండి, కిందకి కిందకి వచ్చేసండి. మనకి బ్యాంక్ గురించి ఒక శాంపిల్ ప్రాబ్లం చేసుకుందామా? కాంట్రా చెక్స్ ఇదిగోండి. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. మిస్ గంగా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs తోటి గంగా బిజినెస్ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసినప్పుడు అదిగోండి 4 lakhs స్టార్ట్ చేసింది కదా. ఇప్పుడు మనకి క్యాపిటల్ అకౌంట్ అయింది కదా. టాలీలోకి వెళ్దాం. చూడండి, టాలీ ఓపెన్ చేసాం. పవర్ ఆఫ్ సింప్లిసిటీ. టాలీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక టాలీ ఫస్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇంటర్ఫేస్ ఓపెన్ అయిందా? ఇక్కడ వర్క్ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ ఎంటర్. సిల్వర్ మోడ్ ఎడిషన్ ఎంటర్. చూడండి, కంపెనీ ఇన్ఫో డిఫాల్ట్గా ఓపెన్ అయిపోయిందా? మనకి కంపెనీ ఇన్ఫో డిఫాల్ట్గా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రియేట్ కంపెనీ ఎంటర్ అన్నాం. ఓపెన్ అయిపోయింది. చూడండి, ఇక్కడ మిస్ గంగా కదా మన క్యాపిటల్ అకౌంట్. అదిగోండి, మిస్ గంగా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs. గంగా క్యాపిటల్ అకౌంట్. గంగాని కంపెనీని ఓపెన్ చేసింది. కంపెనీ అడ్రస్ అద్దంకి, గంగా అడ్రస్ అద్దంకి అన్నాము. లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ కదా మంది. ఆంధ్రప్రదేశ్ 523201 పిన్ కోడ్ ఇచ్చేసాం. కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే మనం గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చేస్తాం. గేట్వే ఆఫ్ టాలీలో మనకి అకౌంట్స్ ఇన్ఫో కదా. అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జెస్లో మల్టిపుల్ లెడ్జర్ ఆర్ ప్రెస్ చేసేస్తే మల్టిపుల్ లెడ్జెస్ వస్తుంది. ఆల్ ఐటమ్స్ తీసుకున్నాక మిస్ గంగా స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs. సో మిస్ గంగా క్యాపిటల్ అకౌంట్ అయింది. నెక్స్ట్ ఏముంది చూడండి. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. ఎంత? 2 lakhs. టాలీలోకి రండి. క్యాష్ ఎస్బీఐ కదా. ఎస్బీఐ ఏమవుద్ది? బ్యాంక్ అకౌంట్ అవుద్ది మనకి. బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ వచ్చేసి క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చేసుకున్నాం కదా. హెచ్డిఎఫ్సి మెన్షన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్ని కూడా మెన్షన్ చేసుకోండి. ఆంధ్ర బ్యాంక్ ఎంటర్. ఆంధ్ర బ్యాంక్ ఇది కూడా బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఇంకేముంది? నెక్స్ట్ ఏముంది ట్రాన్సాక్షన్? ఫర్నిచర్ పర్చేజ్ త్రూ ఎస్బీఐ. ఫర్నిచర్ అనేది పర్చేస్ చేసాము. ఎలా? ఎస్బీఐ త్రూ పర్చేస్ చేసాము. ముందు మనం లెడ్జెస్ వేసుకోవాలి కదా. ఫర్నిచర్ పర్చేజ్డ్ ఇదేంటి? ఫిక్స్డ్ ఎసెట్. మనకి ఇది ఫిక్స్డ్ ఎసెట్ అవుద్ది. నెక్స్ట్ ఏం కొన్నాము? ఏమన్నా కొన్నామా? బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసామా? ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇవి ఎక్స్పెన్సెస్ పేమెంటే అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముందమ్మా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ. ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెన్షన్ చేసాము, ఎస్బీఐ మెన్షన్ చేసాము, ఆంధ్ర బ్యాంక్ మెన్షన్ చేసాము. ఈ 3 మెన్షన్ చేసాం కాబట్టి
ఈ ట్రాన్సాక్షన్స్కి మళ్ళీ మనం ఎస్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకు నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్, డొనేషన్ అనేది రిసీవ్ చేసుకున్నాం ఎలాగా త్రూ బ్యాంక్, అది డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్, డొనేషన్ రిసీవ్డ్ అని రాసుకున్నాం. ఇదేంటి మనకు వచ్చింది కదా ఇండైరెక్ట్ ఇన్కమ్, మనకి వచ్చినవి ఇన్కమ్స్ అవుతాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఏముంది, ఎస్బీఐ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. ఇవన్నీ ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాం కదా బ్యాంకులో, ఇంకేమీ ట్రాన్సాక్షన్స్ లేవు. ఇప్పుడు లెడ్జెస్ అయిపోయినాయి చూడండి, లెడ్జెస్ అయిపోయినాయి అంటే మనము లెడ్జర్ని ఎంటర్ అనుకోండి, లెడ్జర్ అయిపోయింది, ఎంటర్ అయిపోయిన తర్వాత డిస్ప్లేలోకి రండి. డిస్ప్లేలో ఆల్ ఐటమ్స్ తీసుకున్నాము. ఎన్ని వచ్చినాయి? 9 వచ్చినాయి. ఇందాక 7 వేసాము, ఇప్పుడు 9. క్యాష్ ప్రాఫిట్ లాస్ 2 వచ్చినాయి కదా, డిఫాల్ట్గా అయిపోయింది. ఆ తర్వాత గెట్ వ్యాప్ టాలీలోకి వచ్చి అకౌంటింగ్ వోచర్స్లో ఫస్ట్ ఏంటి, రిసిప్ట్ కదా, రిసిప్ట్ F6 నొక్కండి, రిసిప్ట్ వచ్చేస్తుంది. F6 నొక్కాము, రిసిప్ట్ ఏంటి క్యాష్లోనే కదా, మిస్ గంగా క్యాపిటల్ అకౌంట్ కదా, క్యాపిటల్ అకౌంట్ ఎంత పే చేసింది మనకి, 4 లక్షలు ఇన్వెస్ట్ చేసింది అనమాట, మనకి పే చేయలేదు, కంపెనీలో 4 లక్షలు ఇన్వెస్ట్ చేసింది, 4 lakhs. నెక్స్ట్ 4 lakhs అయిపోయింది కదా, ఎంటర్. నెక్స్ట్ ఏముంది, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ, అంటే ఇది కాంట్రాలో వేయాలి కదా, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ కాంట్రా, F4 నొక్కేస్తే ఎస్బీఐ క్యాషే కదా వేసింది. ఎంత వేసాము చూడండి ఒకసారి, ఎంత వేసాము, 2 lakhs వేసాము, 2 lakhs క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ 2 lakhs వేసాము. నెక్స్ట్ ఎంటర్ అన్నిటికీ ఎంటర్ అంటే అయిపోతుంది. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ హెచ్డిఎఫ్సి 1 lakh క్యాష్ డిపాజిట్ చేసాము, ఎక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంకులో డిపాజిట్ చేసాము. ఎంత చేసాము, ఇక్కడ క్యాష్ వేసుకోండి, కింద క్యాష్ వేసిన తర్వాత ఎంత వేసాము, ఇంకా 2 lakhs ఉంది మన దగ్గర కరెంట్ బ్యాలెన్స్, 1 lakh వేసాము. మళ్ళీ ఒకసారి చూసుకోండి, 1 lakh. నెక్స్ట్ ఎంటర్ అన్నీ ఎంటర్ అనేసేసేయండి అమ్మా. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ కదా, ఆంధ్ర బ్యాంక్లో క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్లో ఎంత క్యాష్ వేసాము, 1 lakh వేసాము. 1 lakh వేసామంటే ఆంధ్ర బ్యాంక్ పైన అకౌంట్లో ఆంధ్ర బ్యాంక్ రాయాలి, కింద క్యాష్లో క్యాష్ అని రాసుకోవాలి కింద. ఇక్కడ 1 lakh అయిపోయింది. ఎంటర్ అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫర్నిచర్ పర్చేస్ చేసాం చూడండి, ఫర్నిచర్ పర్చేస్ త్రూ ఎస్బీఐ త్రూ ఫర్నిచర్ని పర్చేస్ చేసాం. ఎస్బీఐ అకౌంట్లో క్యాష్ కాదు, ఎస్బీఐ అకౌంట్లో ఎస్బీఐ అనమాట. ఎస్బీఐ మెన్షన్ చేయండి. ఎస్బీఐ నుంచి ఏం కొన్నాము, ఫర్నిచర్ కొన్నాం కదా, ఫర్నిచర్ ఎంత అమౌంట్, ఫర్నిచర్ కొన్నప్పుడు 25,000 కొన్నాము, 25,000. ఎంటర్ బ్యాంక్ త్రూ కదా, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ మనం ఏదైనా బయటికి పోతే వాటికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అవి క్యాష్లోనే ఉన్నాయి కదా. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, 800. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత, 800 అనమాట. 800 ఎంటర్. నెక్స్ట్ ఏమొచ్చినాయి, నెక్స్ట్ ఏమున్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్లోకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసాం. అంటే కాంట్రాలో కదా, కాంట్రాలో అకౌంట్ వచ్చేసి ఎస్బీఐ వచ్చింది, హెచ్డిఎఫ్సి నుంచి కదా ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ చేసాము. ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం, 15,000, 15,000. నెక్స్ట్ ఎంటర్. నెక్స్ట్ తర్వాత ఏముంది, తర్వాత ఆంధ్ర బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసాం. అకౌంట్లో హెచ్డిఎఫ్సి వచ్చింది, కింద వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ వచ్చింది. ఆంధ్ర బ్యాంక్ నుంచి ఎంత ట్రాన్స్ఫర్ చేసాము, 42,000 చేసాము. 42,000
ఆ తర్వాత ఎంటర్ 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 యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏముంది, డొనేషన్ రిసీవ్డ్ అంటే రిసిప్ట్లో అంటే మనకి F6 నొక్కితే రిసిప్ట్ వచ్చింది. ఇక్కడ డొనేషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంకా, త్రూ బ్యాంక్. ఇక్కడ త్రూ బ్యాంక్ అంటే ఏ బ్యాంక్ నుంచి, SBI బ్యాంక్ తీసుకోండమ్మా. రిసీవ్డ్ త్రూ SBI బ్యాంక్ SBI బ్యాంక్ వచ్చేసి SBI అని మెన్షన్ చేసుకున్నాము. డొనేషన్ రిసీవ్డ్ వచ్చేసింది. ఎంత అమౌంట్ డొనేషన్ రిసీవ్డ్ అంటే 10,000. డొనేషన్ రిసీవ్డ్ 10,000 ఎంటర్ చేయండి. ఎంటర్ 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 ఎంటర్. నెక్స్ట్ ఏముంది, ట్రాన్సాక్షన్ SBI టు HDFC బ్యాంక్లోకి SBI నుంచి వేసాము. SBI నుంచి HDFC బ్యాంక్ పైన ఉంది కదా, పైన వేసుకోవాలి. SBI కింద వేయండి. కాంట్రాలో అమ్మా, ఇది F4 కాంట్రా. SBIలో నుంచి వేయాలి. SBI ఎంత అమౌంట్ వేసాము చూడండి, ఎంత అమౌంట్ వేసాము ఒకసారి చూడండి. 15,500, 15,500. ఓకే, ఎంటర్ 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 ఎంటర్. ఓకే, ఎంటర్. లాస్ట్ యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ టు SBI. ఆంధ్ర బ్యాంక్ నుంచి SBIకి ట్రాన్స్ఫర్ చేసాం. ఆంధ్ర బ్యాంక్ నుంచి SBIకి ట్రాన్స్ఫర్ చేసామంటే ఎలాగా, ఆంధ్ర బ్యాంక్ నుంచి SBIకి. SBI పైన ఉండాలి, ఆంధ్ర బ్యాంక్ కింద ఉండాలి. ఎంత అమౌంట్ చేసాము, 23,500, 23,500, 23,500. ఎంటర్ 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 యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. ఇది కూడా కాంట్రాలో ఉన్న వేయాలమ్మా. 23,500, 23,500, 23,500. ఎంటర్ 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 యాక్సెప్ట్ చేస్తాను, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ ఆంధ్ర బ్యాంక్. ఇది కూడా కాంట్రాలో ఉన్న వేయాలమ్మా. క్యాష్ విత్డ్రా ఫ్రమ్, క్యాష్ కదా, ఆంధ్ర బ్యాంక్ నుంచి విత్డ్రా చేసాము క్యాష్, కింద క్యాష్. నెక్స్ట్ ఎంత అమౌంట్ క్యాష్ విత్డ్రా చేసాము, 33,000 చేస్తే ఇప్పుడు మనకి హ్యాండ్లో 33,800 ఉంటుంది చూడండి. ఎంటర్ 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 ఎంటర్, అయిపోయింది. అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి కదా, అయిపోయినాయి ట్రాన్సాక్షన్స్ అన్నీ. బ్యాక్ వచ్చిండమ్మ. ఇంకా బ్యాక్ వచ్చేసి ఎస్కేప్. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నీ చూసుకోవాలి కదా మనము. మనకి ప్రాఫిట్ ఎంత, 9,200 వచ్చింది. ఇక్కడ ప్రాఫిట్ చూడండి, ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది. సెకండ్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ మనం చూద్దాము, ఇది సెకండ్ ప్రాబ్లం చేయండి అమ్మా. ఈ సెకండ్ ప్రాబ్లమ్ని మీరు మెన్షన్ చేసుకొని, దీనికి ప్రాఫిట్ 14,450 రూపాయలు వస్తుంది. ఈ ప్రాబ్లంకి ఇది ప్రాఫిట్ అనమాట. ఇందాక ప్రాబ్లం చూడండి, ఇందాక ఆ ప్రాబ్లంలో క్యాపిటల్ అకౌంట్ 4 లక్షలు, ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉంది, 25,000. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ ఎంత ఉన్నాయి, 4,18,000 క్యాష్ బ్యాంక్లో ఉంది. 33,800 ఇందాక నేను అన్నాను కదా, 33,800 అది హ్యాండ్లో ఉంది. ఓకే, బ్యాక్ వచ్చేయండి. 9,200 మనకి ప్రాఫిట్ అనమాట. ఓకేనా, 9,200 ప్రాఫిట్. బ్యాక్ వచ్చింది. ఎస్కేప్. ఈ సెకండ్ ప్రాబ్లం చూడండమ్మా. సెకండ్ ప్రాబ్లం చేయండి, చేసి కామెంట్ చేయండి. మీకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఏం తప్పు చేశారో చూసి చెక్ చేద్దాం. ఓకే.